ఒక అడవిలో కాకి ఒకటి ఉండేది. దానికి చాలా పొగరు. తనలాంటి పక్షి ఈ భూమి మీద లేనే లేదు అనుకుని మిడిసిపడేది. మిగిలిన పక్షులను చాలా చులకనగా చూసేది. ఓ రోజు హంసల గుంపు ఎగురుకుంటూ వస్తూ కాకికి కనిపించాయి. వాటిని చూసి కాకి ఎగతాళిగా, ఏయ్ పిల్ల హంసలారా, మీరు అలా ఎగరడానికి నానా కష్టాలు పడిపోతున్నారు. నేను 101 రకాలుగా ఎగరగలను తెలుసా? పైగా ఒక్కో భంగిమలోను 100 మైళ్ళు ప్రయాణించగలను. నాతో పోటీ పడి చూడండి, మీరెంత టుమిరిగాలో మీకే తెలిసిపోద్ది అంటూ హంసలను తక్కువ చేసి మాట్లాడింది. అయితే హంసల గుంపులోని ఒక హంస కాకిని చూసి, మిత్రమా, మేము ఎక్కడో మానస సరోవరం నుండి ప్రయాణించి వస్తున్నాం. మేము చాలా దూరాలను ప్రయాణించగలం కనుకనే లోకం మమ్మల్ని గౌరవిస్తుంది. మాతో నీకు పోటీ ఏంటి? వద్దు వద్దు అంటూ కాకిని సమాధానపరిచే ప్రయత్నం చేసింది. అయితే పొగరుతో ఉన్న కాకికి మంచి మాటలు చెవికెక్కలేదు. అరే, గోంగూర కబుర్లు చెప్పకమా, నాతో పోటీ అంటే భయపడి ఇలాంటి తెంగర సాకులు చెబుతున్నావు. నీలో నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో పోటీకి రా అంటూ రెచ్చగొట్టింది. కాకికి హంసలు ఎంత నచ్చ చెప్పినా తన మంకుపట్టు విడవకపోవడంతో హంస కాకితో పోటీకి దిగింది. దీంతో పోటీ పడుతూ రెండూ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి. కాకి సంతోషంగా తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించడం మొదలుపెట్టింది. గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఎగరడం మొదలుపెట్టింది. హంస మాత్రం తనకు తెలిసిన ఒకే ఒక భంగిమలో నిదానంగా ఎగరసాగింది. కాకి గర్వంతో హంసను చూసి నవ్వుతూ ఎగతాళి చేసింది. ఇలా అయితే నువ్వు ఎప్పటికీ గమ్యం చేరుకుంటావమ్మా. నాతో ఎగరడానికి ఎప్పటికీ నువ్వు పోటీ పడలేవు అంటూ నోటికి వచ్చిన రీతిలో మాట్లాడింది. అయితే హంస మాత్రం తన దృష్టిని మరల్చలేదు. ఒక చిన్న నవ్వు నవ్వి ముందుకు సాగింది. అలా ఎగురుతూ వెళ్తుండగానే తీరం దూరమైపోయింది. ఎక్కడ చూసినా నీరే కనిపించసాగింది. అప్పటికే కాకి తన విన్యాసాలతో అలసిపోయింది. కాలు మోపడానికి ఇసుక కోసం చూసింది. దీంతో అక్కడ పరిసరాలను చూసి కాకి గుండె జల్లుమంది. ముందుకు సాగుదామంటే ఎగరడానికి ఒంట్లో ఓపిక లేదు. అయ్యో, క్రింద ఒక చెట్టు గాని పొట్ట గాని లేదే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని భయపడుతుండగానే ఇక ఎగరలేక మెల్లగా నీటిలోకి పడిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు హంసను వేడుకుంటూ, హంసమిత్రమా, ఇక నేను ఎగరలేను, ఓపిక లేదు, నన్ను కాపాడు, దయచేసి నన్ను కాపాడు అంటూ వేడుకుంది. హంసకు కాకి తన పొగరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుందని అర్థమయ్యింది. కాకి అంతవరకు అన్న మాటలను పక్కన పెట్టి వెంటనే దాని దగ్గరకు వెళ్లి నోట కరుచుకుని ఒంటి మీదకు చేర్చింది. దాంతో కాకికి జ్ఞానోదయమైంది. తను చేసిన పనికి సిగ్గుపడిన కాకి, మిత్రమా, ఎంగిలి మెతుకులు తినే నేను పొగరుతో నిన్ను రెచ్చగొట్టి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. అయినా నువ్వు నా మాటలను పట్టించుకోకుండా నా ప్రాణాలను కాపాడావు. లేకపోతే ఈ పాటికే నేను ఆ సముద్రంలోనే సమాధి అయిపోయేదానిని. ఇక నుంచి నేను గొప్పలకు పోను, నన్ను క్షమించు అంటూ హంసని వేడుకుంది. కాకి మాటలు విన్న హంస నవ్వుకుంటూ వినివీధిలోకి రివ్వున ఎగిరిపోయింది. అందుకని మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. లేకపోతే ఆ కాకిలా పొగరుతో ఎగిరితే మొదటికే మోసం వస్తుంది. ఒక అడవిలో కోడి, కుక్క, కాకి, కోతి స్నేహంగా ఉండేవి. కోడి కష్టపడి పనిచేసేది. మిగతావి ఏ పని పాట లేకుండా సోమరిగా తిరిగేవి. ఒక రోజు కోడికి మొక్కజొన్న విత్తనం ఒకటి దొరికింది. దాన్ని తన స్నేహితులకు చూపించి, ఫ్రెండ్స్, దీన్ని ఎవరు నాటుతారు అని అడిగింది. ఆ, నాకు నిద్ర వస్తోంది, నేను నాటలేను అన్నది కుక్క బద్ధకంగా.
విత్తనం నాటాలంటే మట్టిని తవ్వాలి. నాకు మట్టి అంటేనే యాక్, చికాకు. అందుకే నేను నేల మీద కాకుండా గాలిలోనే తిరుగుతాను. నేను నాటనంటే నాటనుగా అన్నది కాకి చిరాగ్గా. హోస్, ఎంత చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పనికి వాడుకోండమ్మా. అన్నది కోతి వెటకారంగా. మిత్రులు ముగ్గురు అలా అనేసరికి ఇక సరేనని కోడి ఆ విత్తనాన్ని నాటింది. కొన్ని రోజులకి ఆ విత్తనం నుండి చిన్న మొలక వచ్చింది. ఆ మొలకను చూసి కోడి చాలా సంతోషించింది. దానిని తన స్నేహితులకు చూపించి ఫ్రెండ్స్, ఈ మొక్కకు నీళ్లు ఎవరు పోస్తారు? అని అడిగింది కోడి. హా, అసలే రాత్రంతా మురిగి మురిగి గొంతు నొప్పట్టింది. నీళ్లు పోయడం నా వల్ల కాదు. అన్నది కుక్క అరుస్తూ. నీళ్లు పోసేటప్పుడు ఒళ్ళంతా తడుస్తుంది. తడిస్తే జలుబు చేస్తుంది. నాకసలే ముక్కు దిబ్బడ. నేను నీళ్లు పొయ్యలేనుగా అన్నది కాకి తెలివిగా. అరే, ఎంత చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోండమ్మా. అన్నది కోతి నవ్వుతూ. అలా చెప్పి మిత్రులు ముగ్గురు తప్పించుకున్నారు. దాంతో కోడి రోజు శ్రద్ధగా మొక్కకు నీరు పోసింది. కొన్ని రోజులకే మొక్క పెరిగి కంకి వేసింది. అది చూసి కోడి చాలా ఆనందపడింది. ఫ్రెండ్స్, ఈ కంకులను ఎవరు కోస్తారు? అని మరోసారి మిత్రులను అడిగింది కోడి. ఇదిగో, అసలే నా తోక వంకరగా ఉందేంటబ్బా అని నేను తెగ ఆలోచిస్తుంటే నీకు కంకులు కోయాలా? కంకులు వెళ్ళు వెళ్ళు. అన్నది కుక్క హేళనగా. ఎండలు బాగా ముదిరిపోయాయి. ఆ ఎండలో కంకులు కోస్తే నేను మరింత నల్లగా మాడిపోతాను. అందుకే నేను కొయ్యనుగా అంది కాకి తప్పించుకుంటూ. అరే, నా మాట వినండమ్మా. ఇలాంటి చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోండమ్మా. చెబితే అర్థం చేసుకోరే. అన్నది కోతి నవ్వుతూ. స్నేహితులెవ్వరూ ముందుకు రాకపోవడంతో కోడే ఆ కంకులు కోసింది. వాటిని బాగు చేసి పిండి చేసింది. ఆ పిండితో రొట్టెలు చేసింది. దానిని తన మిత్రులకు చూపిస్తూ ఫ్రెండ్స్, ఈ రుచికరమైన రొట్టెను ఎవరు తింటారు? అని అడిగింది కోడి. దానిని చూడగానే వాటికి నోరూరింది. అబ్బా, ఆ రొట్టెను నేను తింటాను. అంటూ కుక్క మురిగింది. నువ్వెంత మురిగినా లాభం లేదమ్మా. ఆ రొట్టె నాది అన్నది కాకి. అరే, నేను ఇందాకే చెప్పానుగా నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోమని. ఆ రొట్టెను తినడం కంటే మరో పెద్ద పని ఇంకేముంటది? ఆ రొట్టె నాది, ఇట్స్ మైన్ అంటూ వేగంగా చెట్టుపై నుండి దూకింది కోతి. అలా అవి మూడు రొట్టె కోసం పోటీ పడసాగాయి. అది చూసి కోడికి బాగా నవ్వొచ్చింది. ఫ్రెండ్స్, ఆగండి ఆగండి. గింజను తెచ్చింది నేను, నాటింది నేను, కంకి కోసింది పిండి చేసింది నేనే, రొట్టె కాల్చింది కూడా నేనే. మీకు అసలు ఈ రొట్టెని ఎందుకు ఇవ్వాలి? ఇది నాది, నేనే తింటాను. అంటూ మొత్తం రొట్టెను లొట్టలు వేసుకుంటూ తినసాగింది. తమ మిత్రుడైన కోడికి ఏ పనిలోనూ సహాయపడనందుకు కుక్క, కాకి, కోతి సిగ్గుతో తలదించుకుని చూస్తూ ఉండడం తప్ప ఏమీ అనలేకపోయాయి. ఆ రోజు నుండి అవి కూడా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాయి. ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. దానికి ఇతరులు సంతోషంగా ఉండడం అస్సలు నచ్చేది కాదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది పాత ముచ్చట. అందరూ ఏడుస్తూ ఉండాలి, నేనొక్కడినే ఆనందంతో ఎగిరి గంతేస్తూ ఉండాలి. ఇది కొత్త ముచ్చట, పైగా ఇది నా స్పెషల్ ముచ్చట అనుకుంటూ ఆ నక్క ఏదో ఒక విధంగా మిగిలిన జంతువులను, పక్షులను ఇబ్బంది పెడుతూ ఉండేది. నాకు మిమిక్రీ వచ్చు, ఇప్పుడు చూడండి వాటిని ఎలా టార్చర్ పెడతానో అనుకుంటూ ఆ నక్క రకరకాల జంతువుల, పక్షుల శబ్దాలు చేస్తూ రాత్రి సమయంలో అడవంతా తిరిగేది. కాకి గోల చూస్తారా? కుక్క అరుపులు కావాలా? గాడిద స్వరం,
భయపెట్టేలా బేసులో మృగరాజు, తోడేలు కంఠం. దాని గోలకి అవేవి సరిగ్గా నిద్రపోయేవి కావు. ఎవరైనా తెక్క పనులు చేసినా దానికో లెక్క ఉంటది. ఈ నక్క తెక్క చేష్టలకే పెక్క పట్టుకుని కొరికినా తప్పులేదు. అది నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు. ఈసారి దీపావళికి దాని కింద 1000 వాళ్ళ పేల్చాలి అంటూ అవన్నీ బాగా తిట్టుకునేవి. నక్కకు ఏదో విధంగా బుద్ధి చెప్పాలని అడవిలోని జంతువులన్నీ నిర్ణయించుకున్నాయి. ఒకరోజు అవన్నీ అడవిలో పెద్ద రావి చెట్టు కింద ఉన్న రచ్చబండ దగ్గరకు సన్మాన సభకు రావలసిందిగా నక్కకు కబురు పంపాయి. ఆ విషయం దానికి అర్థం కాక ఆలోచనలో పడింది. సన్మాన సభ, వాటి సన్మానం? ఈ పేరు చెప్పి మనకు ఉపయోగపడేవి ఏమైనా ఇస్తారా, లేక మన దగ్గర ఉన్న మొత్తం గుంజుకుపోతారా? దీనివల్ల నాకు లాభమా నష్టమా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంతలో అటుగా వెళ్తూ ఒక కోతి కనిపించింది. ఓయ్ తుంటరి కోతి, సన్మాన సభ గురించి నీకేమైనా తెలుసా? తెలిస్తే నాకు 2 ముక్కలో చెప్పకూడదు అని అడిగిందా నక్క. నక్క బావా, నిన్ను సన్మాన సభకి రమ్మన్నారన్న విషయం నాకు తెలిసింది. ఏం లేదు బావా, నీవు చేసే జంతువుల పక్షుల శబ్దాల వల్ల మన అడవికి వేటగాళ్ళ కేటుగాళ్ళ భయం లేకుండా పోయింది. అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అందుకే అంత మేలు చేసే నీకు సన్మానం చేయాలని అందరూ అనుకున్నారు. అదే విషయం అని కోతి చిలిపిగా సమాధానం చెప్పింది. అసలే ఎదుటివారు సంతోషంగా ఉండడం ఇష్టం లేని ఆ నక్క కోతి మాటలు విని కంగుతింది. అమ్మని, నేను తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని వాటిని టార్చర్ పెట్టడానికి రాత్రంతా అడవిలో గొంతుపోయేలా అరుచుకుంటూ తిరుగుతుంటే ఇవి మాత్రం ఎలాంటి భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాయా? అది నా కారణంగా. నో, ఎలా జరగడానికి వీలేదు. ఇక అవి ప్రశాంతంగా ఉండకూడదంటే, భయంతో నిద్రలేని రాత్రులు గడపాలంటే నేను శబ్దాలు చేయడం మానేయాలి. ఎప్పటి నుంచే మానేస్తున్నా. ఇది వాటికి నేను చూపిస్తున్న కొత్త టార్చర్. వాట్ అన్ ఐడియా జీ అనుకుని తనలో తానే పడి పడి నవ్వుకుంది. ఇక ఆ రోజు నుండి నక్కగోల లేకపోవడంతో అడవంతా ప్రశాంతంగా ఉంది. దాంతో అడవిలోని జంతువులు పక్షులు రాత్రులు హాయిగా నిద్రపోసాగాయి. ఈ కథలోని నీతేమిటంటే, చిన్నపాటి ఆలోచనతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చును. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.